రైట్, ఏపీ స్టూడెంట్స్కి ఒక బిగ్ అలర్ట్. మీరు ఎప్పుడెప్పుడు చూస్తున్నటువంటి ఏపీ ఎంసెట్ డేట్స్ రానే వచ్చాయి. దాదాపు 2026 అంటే 2027 అకాడమిక్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చు. దానికి తాలూకా డేట్స్ ఏంటి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, రీజియన్ సెంటర్స్ ఏంటి, ఎగ్జామ్ సెంటర్స్ ఏంటి, పూర్తిగా కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. రైట్, ఇప్పుడు ఏపీ ఎంసెట్ ఇంపార్టెంట్ డేట్స్తో పాటు అప్లికేషన్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. రైట్, అప్లికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, నిన్న ట్యూస్డే రిలీజ్ అయింది. 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 7వ తారీఖు మార్చి కల్లా వరకు అయితే ఉంది. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ డేట్తో పాటు ఎగ్జామినేషన్ హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ కావచ్చు, లేదంటే లేట్ ఫీ కావచ్చు, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. లేట్ ఫీ వచ్చేసి కరెక్షన్, ఏదైనా కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మాత్రం దాంట్లో ఆల్రెడీ 26 నుంచి 28 వరకు 2 రోజులే ఈ డేటా అంతా కూడా ఓపెన్ అయి ఉంటుంది. మీ దాంట్లో ఉన్న ఫిల్అప్ చేసే టైంలో డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేదంటే స్పెల్లింగ్ మిస్టేక్స్, లేదంటే సర్టిఫికేట్ సంబంధించిన ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఆ 2 రోజుల్లో డేటా అంతా వెబ్ పేజ్ అంతా ఓపెన్ అయి ఉంటుంది, ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ద అఫీషియల్ వెబ్సైట్ 28వ తారీఖు అంటే ఏప్రిల్ 28 రోజున మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎగ్జామినేషన్ అంటే దాదాపు ఈసారి కొత్తగా నూతనంగా ఏపీ ఎంసెట్ అయితే వాట్సాప్ ద్వారా కూడా లింక్ను ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కసారి విద్యార్థులంతా కూడా గమనించండి. ఇదంతా ఒక కొత్త నూతనమైన పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా స్టూడెంట్స్ కోసం ఏపీ గవర్నమెంట్ కొత్తగా ఆలోచించింది. అదేవిధంగా డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే దఫల వారీగా అటు ఎంపీసీ స్టూడెంట్ కావచ్చు, లేదంటే సైన్స్ స్టూడెంట్కి 2 రోజులు దఫాలలో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇంజనీరింగ్ వాళ్ళకైతే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సైన్స్ స్ట్రీమ్ వాళ్ళకైతే 19వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ యొక్క డేట్స్ మీరు ఒక గమనించుకోండి, మీ యొక్క క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టైం దగ్గరకు వచ్చింది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే 23rd ఆఫ్ ఏప్రిల్ సాటర్డే రోజు అయితే మీకు కీ ఏదైతే ఎగ్జామినేషన్ కీ ఏదైతే ఉందో అది కూడా ప్రవేశపెట్టనుంది ఏపీ గవర్నమెంట్. దీనికి పకడ్బందీగా ఆల్రెడీ ప్లాన్ చేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఆబ్జెక్షన్, ఏదన్నా మీకు ఒక ఆన్సర్ తెలియని ఉంటే, లేదంటే అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే గవర్నమెంట్ మీద కావచ్చు, లేదంటే ఏపీ ఎంసెట్ బోర్డు మీద మీరు ఛాలెంజ్ విసరవచ్చు. ఆ ఛాలెంజ్ డేట్ వచ్చేసి 25th ఆఫ్ ప్రిలిమ్ ఆబ్జెక్షన్ డేట్ అనేది కూడా అనౌన్స్ చేశారు. లాస్ట్ డేట్ ఫైనల్ రిజల్ట్స్ అనేది మాత్రం జూన్ 1వ తారీఖున అంటే అటు ఇటు ఆ పోస్ట్ లంచ్ కావచ్చు, ప్రీ లంచ్ కావచ్చు రిలీజ్ చేసే పకడ్బందీ కూడా ప్లాన్ చేశారు. ఇక లేట్ చేయకుండా ఈ ఇంపార్టెంట్ డేట్స్తో నోట్ చేసుకొని మీ యొక్క ఏపీ ఎంసెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేయండి, పాస్ అవ్వండి. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్. ఏపీ ఎంసెట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఫుల్ ప్రొసీజర్ చెప్తాను, నోట్ చేసుకోండి. స్టూడెంట్స్ అందరూ మీ దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఇవి, అవేంటో చెప్తాను, నోట్ చేసుకోండి. మరీ ముఖ్యంగా క్వాలిఫైయింగ్ అంటే ఇంటర్మీడియట్ 10+2 హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క 10th మెమో, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ కార్డ్, పిఎస్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ అయితే, ఎన్సిసి అయితే, ఎన్ఎస్ఎస్ అయితే, స్పోర్ట్స్ కోటా అయితే స్పెషల్ సర్టిఫికేట్, అండ్ లేటెస్ట్ 6 months యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్. అలాగే రేషన్ కార్డ్ ఆర్ 12 yearsకి సంబంధించింది మీ లోకల్లో చదువుకున్న ప్రూఫ్ అంటే రెసిడెన్స్ ఆర్ బోనోఫైడ్ దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు గురించి మాట్లాడుకుందాం. 800 ఫర్ జనరల్ కేటగిరీ పీపుల్, ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే 700 అండ్ బీసీ పిల్లలకైతే 750గా కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి వయా క్రెడిట్ కార్డ్, యూపీఐ అండ్ రూపే కార్డ్ ద్వారా ఎక్కడైనా కూడా మీరు పే చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో కూడా పూర్తి డాక్యుమెంట్స్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. దీంట్లో వే ఆఫ్ అప్లికేషన్ లేదా స్టెప్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, పేమెంట్ అండ్ అప్లికేషన్ స్టేటస్ కూడా పూర్తి వీడియో కూడా చేయబోతున్నాం. దానికి సంబంధించినటువంటి వెంటనే మా ఛానల్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే ఇంటర్మీడియట్ ఏపీ పీపుల్స్కి ఈ వీడియో షేర్ చేసేలా మీ యొక్క కర్తవ్యం ఉండాలి. మా ఛానల్ని వెంటనే సపోర్ట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.